ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం భారత రాజ్యాంగ నిర్మాత పేదల పెన్ను ఈ దేశానికి దిక్సూచి చూపిన నాయకుడు ఈ దేశం 75 సంవత్సరాల తర్వాత కూడా కదలకుండా ఎవరికి భయపడకుండా ప్రపంచంలో ఒక్కటై 150 కోట్ల జనాభా ఒక్కటై నిలుస్తుందనే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజున్న భారతీయ జనతా పార్టీ దేశంలో బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలతో వారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక అంబేద్కర్ గారి వర్ధంతి ఎందుకు వచ్చింది, ఏ పార్టీ వల్ల వచ్చింది, ఏ పార్టీ మనోవేదకు గురి చేసింది, అది భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి మర్చిపోదు. అంబేద్కర్ గారిని అవమానించి 2 సార్లు ఓటమి పాలు చేసి అప్పుడున్న అగ్రనాయకుడు భారత ప్రధాని అప్పటి భారత మాజీ ప్రధాని ఇంట్లో పనివాడితో ఓడగొట్టి అంబేద్కర్ గారిని మనోవ్యాధికి గురి చేసిన అంబేద్కర్ గారి చరిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కలగాలి. ఏ దుర్మార్గమైన కుటుంబం, ఏ దుర్మార్గమైన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించి మనోవ్యాధికి గురి చేసి తొందరగా ప్రాణాలు కోల్పెట్టి చేసిన పార్టీ మనుషులను గుర్తుపెట్టుకోవాలి జాతి ఎప్పటికని చెప్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలతో పునరంకితం అవుతాం. ఈ దేశాన్ని అగ్రగామిలో నిలుపుతాం. బోలో భారత్ మాతాకి.